హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. సో, ప్రెజెంట్ అయితే ట్రీట్మెంట్ అయితే కొంతవరకు కంప్లీట్ అయిందండి. నాకు ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అండ్ ఇక్కడైతే అమ్మకు ఫైనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వచ్చిన రిపోర్ట్స్‌ని బేస్ చేసుకొని అమ్మకు కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, అమ్మ స్ట్రాంగ్‌గా ఉంటారు, భయపడకుండా ఉంటారని చెప్పేసి. సో, ఇంకా రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉందండి. అవి ఎప్పుడొస్తాయో తెలీదు. వాళ్ళే మెసేజ్ చేస్తామని చెప్పారు. అంటే ఈమెయిల్ కానీ, మెసేజ్ కానీ చేస్తామని చెప్పారు రిపోర్ట్స్. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందా లేదో తెలీదు. అది రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా ఐడియా లేదు. వాళ్ళైతే 2-3 డేస్ అని చెప్పారనమాట. ఇంక అంతవరకు అవ్వాతాతల్ని వదిలి అమ్మ అయితే ఉండలేరు. సో, అందుకని చెప్పి అమ్మ బేసిక్ ట్రీట్మెంట్ అయితే తీసుకొని ఇంకా ఆశ్రమానికి వెళ్ళిపోదామని చెప్పారు. సో, ట్యూస్డే నైట్ అయితే మేము బయలుదేరేసామండి. ట్యూస్డే నైట్ ఇంటికి రావడానికి 12 అయితే అయ్యింది. సో, ఇంకా వచ్చే రిపోర్ట్స్ కూడా మంచిగా రావాలని చెప్పి మంచిగా కోరుకోండి. ఏం ఇష్యూ రాకుండా ఉండాలి అమ్మకని చెప్పి మీరందరూ దేవుడిని ప్రే చేయండి. సో, అమ్మ అయితే హ్యాపీగా ఇంటికైతే చేరుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. నమస్తే.